బెంగుళూరు సంఘటన నేపథ్యంలో ఇద్దరిని దేశమంతా గుర్తు చేసుకున్నారు. ఒకటి అల్లు అర్జున్, ఇంకొకటి రేవంత్ రెడ్డి. సినిమా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట అల్లు అర్జున్ చేసింది కాదు, లేదా ఆ థియేటర్ అల్లు అర్జున్ది కాదు, లేదా క్యూ లైన్లు అల్లు అర్జున్ నడిపేది కాదు. కానీ అక్కడ జరిగినటువంటి అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పి చూడటానికి ప్రయత్నించే సందర్భంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినటువంటి తన కొడుకుకి చూపించే సందర్భంలో ఒక కుటుంబం పడ్డటువంటి తిప్పలు, అందులో ఆ మహిళ మృతి, ఆ పిల్లోడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలవడం చూసాం. అయితే అది అల్లు అర్జున్కి చెప్పినా కూడా వినకుండా థియేటర్ లోపల ఉన్నాడు అన్నటువంటి కోపంతో పోలీసులు, అంటే అది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా థియేటర్లో ఉన్నాడు అల్లు అర్జున్ అన్నటువంటి ప్రాతిపదికన పోలీసులు అతన్ని మీదన కేసు పెట్టి అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూసాం. రేవంత్ రెడ్డి ఆ రోజున వాదించింది కూడా బాధ్యత అతను ఉండాల్సిందే అన్నటువంటిది, ఎవరిని వదిలిపెట్టం అన్నటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉంది, ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి ఇక్కడ అల్లు అర్జున్ బాధ్యత అయితే అక్కడ కోహ్లీది బాధ్యత అవ్వాలా? లేదంటే ఇక్కడ అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు జరిగింది, అక్కడ కోహ్లీ వెళ్ళినప్పుడు జరిగింది లేదు అనుకుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధం లేదనుకుందాం, అక్కడ సిద్ధరామయ్యకి సంబంధం. పిలిచింది సిద్ధరామయ్య, ప్రోగ్రాం పెట్టించింది, ఆ విధాన సౌదాలో పెట్టడం వలన జరిగినటువంటిది. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకోటి, అక్కడ డీకే శివకుమార్ మెయిన్ సూపర్ పాయింట్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం అందే బాధ్యత, ఇప్పుడు ఆర్సీబీ మేనేజ్మెంట్ది బాధ్యత. ఇప్పుడు ఎక్కడైతే సినిమా థియేటర్ మేనేజ్మెంట్ కాదు, మేనేజ్మెంట్ మీద కేసు పెట్టారు, ఏకంగా అల్లు అర్జున్నే అరెస్ట్ చేశారు. అక్కడ ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రారంభమైన చర్చ.